హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్లి కళ్ళు తిరిగి పడిపోయిన ఆనంది గురించి గుండె పగిలే నిజం తెలుసుకున్న ఆదిత్య, షాక్లో సునంద. ఈ వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక ఊర్వశి అయితే వచ్చి తలపట్టుకొని కూర్చుని ఉంటుంది. ఇక ఊర్వశి ఆనంది గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉండడంతో అప్పుడే ఇంతలో తయారైతే వచ్చి అడుగుతూ ఉంటుంది. ఏమైంది బుజ్జమ్మ, అలా ఉన్నావేంటి అని అడగంగానే, ఏం చెప్పమంటావు, నా పని అయిపోయినట్టే, ఇక నా జీవితం నాశనమైపోయినట్టే, ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు. ఆనంది అసలు నన్ను పట్టుకోలేదు అనుకున్నాను, కాని ఆ ఏరియాలో ఎవరో రీల్స్ వీడియోలు చేస్తూ ఉంటారంట, వాళ్లని పట్టుకుంది. వాళ్ల ద్వారా ఇక నన్ను పోలీసులకి పట్టించేస్తే ఇక నా జీవితం నాశనమైపోయినట్టే. వాళ్లు నన్ను చూస్తే గుర్తుపడతామని చెప్పారంట. నన్ను చూసి వాళ్లు గనక ఈ అమ్మాయి కార్లో మత్తు పదార్థాలు పెట్టింది అని చెప్పారు అంటే ఇక నా జీవితం సర్వనాశనమే అంటూ ఇక చెప్తూ ఉంటుంది. ఊర్వశి అయితే ఆనంది అయితే పోలీస్ స్టేషన్కైతే వచ్చి ఆ వీడియోనైతే చూపిస్తుంది. ఈ అమ్మాయి మొహం తెలియడం లేదు, వీళ్లు చూస్తే అమ్మాయిని గుర్తుపడతానని చెప్పారు. మీరు ఇప్పటికైనా నిజం తెలుసుకోండి ఎస్ఐ గారు, మా సూర్యబాబు ఏ తప్పు చెయ్యలేదని ఇప్పటికైనా తెలుసుకోండి అంటూ ఆనంది అనంగానే, అర్థమైందమ్మా, మీ సూర్యగారు ఏ తప్పు చెయ్యలేదని ఇప్పుడు సాక్ష్యం ఉంది. కాని ఈ అమ్మాయి ఎవరో ఎలా తెలుసుకోవాలో అని నేను ఆలోచిస్తాను. ఈ అమ్మాయి ఎక్కడున్నా సరే పట్టుకుని శిక్ష పడేలా చేస్తాను. ఒక నిర్దోషికి ఎప్పటికీ కూడా శిక్ష పడకూడదు అన్నదే మా సిద్ధాంతం. ఖచ్చితంగా ఈ అమ్మాయిని పట్టుకుని తీరుతాము అంటూ పోలీస్ ఆఫీసర్ అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇంతలో ఇక ఆనంది అయితే, సరే ఇన్స్పెక్టర్, మా వైపు ప్రయత్నం మేము కూడా చేస్తాము, మీ వైపు ప్రయత్నం మీరు చెయ్యండి. ఖచ్చితంగా ఈ అమ్మాయిని పట్టుకుని తీరాలి. జ్యోతమ్మ, సూర్యబాబు ఎన్ని కన్నీళ్లైతే పెట్టారో ఆ అమ్మాయి చేత కూడా ఖచ్చితంగా అన్ని కన్నీళ్లు పెట్టించాలి అంటూ ఇక ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక ఆనంది అయితే ఆఫీస్కి వెళ్లంగానే అప్పుడే ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. మీ నాన్నని నిర్దోషిగా బయటికి తీసుకువచ్చే అవకాశం నీకు దొరికింది కాబట్టి ఇక నీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎవరో కూడా తెలుస్తుంది. అప్పుడు మావిగారిని బయటికి బెయిల్ మీద కాదు, నిజంగానే ఇక నిర్దోషిగా బయటికి తీసుకురావచ్చు అంటూ ఇక చెప్తూ ఉంటాడు ఆదిత్య అయితే. ఇక అప్పుడే ఆనంది, ఆదిత్య ఇద్దరూ కూడా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని ఇద్దరూ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండటంతో అప్పుడే ఇంతలో ఆదిత్య ఫ్రెండ్ అయితే వస్తాడు. అది చూసి, రాఘవు, నిన్ను టైంలో వచ్చినట్టున్నానే అంటూ అనంగానే, నువ్వా, రారా, ఎప్పుడూ ఫోన్లోనే అడావుడిగా మాట్లాడుతూ ఉంటావు, ఇలా సడన్గా వచ్చావేంట్రా అని అడుగుతూ ఉంటాడు ఆదిత్య అయితే. ఏం చెయ్యమంటావు, నేను రావలసిన అవసరం వచ్చింది. మీ ఇద్దరు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇద్దరికీ చెప్పేస్తున్నాను. మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించుకుంటున్నాము. ఆ వ్రతానికి మీరు ఖచ్చితంగా రావాలి అంటూ అనంగానే, ఏంట్రా, వ్రతం జరిపించుకుంటున్నారా అని అడుగుతూ ఉంటాడు ఆదిత్య. అవున్రా, నువ్వు చెల్లమ్మ ఖచ్చితంగా వచ్చి తీరవలసిందే అంటూ నాకు పని ఉంది అంటూ కంగారుగా అయితే బయటికి వచ్చేస్తాడు. ఆదిత్య ఫ్రెండ్ అయితే, ఒరే, నేను చెప్పేది ఒక్కసారి వినరా అంటూ ఆదిత్య పిలిచినా ఇక వినిపించుకోకుండా అప్పుడు ఇక వెళ్ళిపోతాడు. అప్పుడు ఇంతలో ఇక ఆనంది అయితే ఆదిత్య వైపు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారు, ఫోన్ చేసి జరిగింది చెప్తారా అంటూ అడగంగానే, ఇప్పుడు వాడితో జరిగింది ఎలా చెప్పాలి, నేను జరిగింది చెప్తే వాడు తట్టుకోలేడు, అందుకని ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. సరే, వ్రతానికి వెళ్లాలో లేదో నేను నీకేదో ఒకటి చెప్తాను. ఒకవేళ వ్రతానికి వెళ్లవలసి వస్తే ఖచ్చితంగా నువ్వు రావలసి వస్తుంది అంటూ అనంగానే, సరే ఆదిత్యగారు అంటూ ఆనంది అయితే చెప్పి వెళ్ళిపోతుంది. ఇంతలో అప్పుడే ఆదిత్య అయితే ఇంటికి వెళ్లంగానే ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ ఉండంగానే అప్పుడే సస్కాంత్ అయితే వస్తాడు. ఏంట్రా, మీ ఫ్రెండ్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నావా అంటూ అనంగానే, అవును నాన్నా, అయినా మీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటాడు ఆదిత్య. నేను మీ ఫ్రెండ్ వచ్చినప్పుడు నీకోసమే వచ్చానురా. అప్పుడే మీ ఫ్రెండ్ మాట్లాడే మాటలన్నీ విన్నాను. నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో ఇక నీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది కదా అని నేను కూడా ఏమీ మాట్లాడలేదు అంటూ అనంగానే, ఇప్పుడు నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. వాడికి ఫోన్ చేసి జరిగింది చెప్పేస్తేనే మంచిది అని అనిపిస్తుంది అంటూ అనంగానే, నువ్విప్పుడు జరిగింది చెప్పేస్తే రేపు పొద్దున రోజు ఆనంది తప్పు చేయలేదు అని తెలిసినప్పుడు మళ్లీ మీ ఇద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్తే ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా గుచ్చిగుచ్చి అడుగుతూ ఉంటారు. ఏంట్రా, నీ భార్య తప్పు చేసిందని వదిలేశావు, ఇప్పుడు తప్పు చెయ్యలేదని తెలుసుకొని మళ్లీ తీసుకువచ్చావు, మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇంతేనా అని వాళ్లు నిలదీస్తే నువ్వు ఏ సమాధానం చెప్తావు? నువ్వు వ్రతానికి వెళితేనే మంచిది. మీ ఇద్దరూ వ్రతానికి వెళ్ళండి, పోయేదేముంది, ఇద్దరూ కలిసి వెళ్తే అదో ఆనందం కదా, వాళ్లు కూడా సంతోషపడతారు. మీ ఇద్దరూ ఎలాగూ ఇంక విడాకులదాకా వెళ్లలేదు కదా ఆదిత్య, మీ ఇద్దరూ డైవర్స్ తీసుకుని విడిపోతే అప్పుడు కలిసి వెళ్లడం తప్పవుతుంది. అంతేకాని మీ ఇద్దరూ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇద్దరి మధ్య ఏదో మనస్పర్ధల వల్ల దూరం పెరిగింది తప్ప మీ ఇద్దరి మనస్సులైతే దూరం అవ్వలేదు కదా ఆదిత్య. ఏం జరుగుతుందో త్వరలోనే చూద్దాము. నా కోడలు ఖచ్చితంగా తప్పు చేయలేదని నిరూపించుకొని తీరుతుంది.
ఖచ్చితంగా ఇంట్లో అడుగు పెడుతుంది. ఆ నమ్మకం నాకుంది అంటూ సస్కాంత్ అయితే చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడే ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు. నిజమే కదా, ఆనంది తప్పు చేసి ఉంటే నేను తప్పు చేయలేదు అని నిరూపించుకోవడానికి ఎదురు చూస్తున్నాను. ఏదైనా న్యాయంగానే వెళ్లాలని ఎందుకంటుంది? ఖచ్చితంగా తను తప్పు చేసి ఉండదు. ఇప్పుడు నేను తనని తీసుకొని వెళ్ళకపోతే నా ఫ్రెండ్కి నేను సమాధానం చెప్పలేను. అలాగని ఇలా జరిగింది చెప్తే రేపన్న రోజు అందరూ కూడా నన్ను నానా విధాలుగా మాట్లాడే అవకాశం ఉంటుంది. డాడీ చెప్పిందే నిజం. రేపొద్దున్న రోజు మేమిద్దరం ఒకటైన తర్వాత నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఆనందిని తీసుకొని వ్రతానికి వెళ్ళాలి అంటూ ఆదిత్య అయితే నిర్ణయించుకుంటాడు. అప్పుడు ఇక ఉదయం అవ్వంగానే సునందతో చెప్తూ ఉంటాడు. మమ్మీ, ఈ రోజు నేను మా ఫ్రెండ్ వాళ్ల ఇంటికి వ్రతానికి వెళ్ళాలి. వాడు తప్పకుండా రమ్మని పిలిచాడు అంటూ అనంగానే సరేరా వెళ్ళు అంటూ సునంద అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది గురించి చెబదామని అనుకుంటాడు. కాని సునంద దగ్గర ఆనంది గురించి అయితే నిజాన్ని బయటపెట్టలేకపోతాడు. వద్దులే, మమ్మీకి ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా కోప్పడుతుంది. ఆనందిని కలిసి ఎట్టి పరిస్థితిలో కూడా వెళ్ళనివ్వదు. ఈ విషయం తెలియకుండా ఉండడమే మంచిది అంటూ ఆదిత్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడింతలో సునంద అయితే ఏంటా అది, నాతో ఏదైనా చెప్పాలి అనుకుంటున్నావా అని అడుగుతూ ఉండంగా అయ్యో ఏమీ లేదు మమ్మీ, ఏం చెప్పాలనుకోవడం లేదు అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. ఇక ఆదిత్య అయితే ఆనంది దగ్గరికి వెళ్తాడు. రెడీ అయ్యావా, అక్కడికి వెళ్ళాలి అనంగానే రెడీ అయ్యాను, మీరు చెప్పిన వెంటనే నా లగేజ్ కూడా ప్యాక్ చేసుకున్నాను అంటూ చెప్తూ ఉంటుంది ఆనంది. సరే, మనం ఈ రోజుకి అక్కడే ఉంటున్నాము. రేపు పొద్దున్నే వ్రతమైపోయిన తర్వాత మనం తిరిగొచ్చేస్తాము. కాని మనిద్దరం కలిసి వెళ్లామని కాని మనిద్దరం కలిసి వ్రతం జరిపించామని కాని మా ఇంట్లో తెలియడానికి వీల్లేదు అంటూ అనంగానే సరే ఆదిత్యగారు, మీరు తెలియకూడదు అనుకున్నప్పుడు నేను మాత్రమెందుకు నిజాన్ని బయటపెడతాను, నేను నిజాన్ని ఏమీ బయటపెట్టను అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. ఇక ఇద్దరూ కూడా వ్రతానికైతే కలిసి వెళ్తారు. అప్పుడే ఇక ఆదిత్య ఫ్రెండ్ అయితే రండిరా, మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. నా మాట మన్నించి ముందు రోజే నాకు సాయం చేయడానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందిరా. నీలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు నేను చాలా గర్వంగా ఫీలవుతున్నాను అంటూ అనంగానే అదేంట్రా, మనలో మనకి ఇలా థ్యాంక్సులు ఇవన్నీ ఎందుకు? నీకు నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉంటానని ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కదరా, ఈ చిన్న విషయానికి ఎందుకింత ఆర్భాటం చేస్తున్నావంటూ అడుగుతూ ఉంటాడు. అది కాదురా, చెప్పడం వేరు చేయడం వేరు. చెప్పడానికి ఎంతమందైనా ఉంటారు, కాని మన అంటూ ఏదైనా ఆపదొచ్చినా ఏదైనా కార్యక్రమాలొచ్చినా దగ్గరుండి చేసేవాళ్లు మాత్రం చాలా తక్కువగా ఉంటార్రా. నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్వి. నాకు ఎలాంటి అవసరమొచ్చినా ఏమొచ్చినా సాయం చేయడానికి నువ్వు ముందుంటావు. అలాగే చెల్లమ్మ కూడా నీకన్నా గొప్పగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇలాంటి భార్య దొరకడం నీ అదృష్టమనుకో. అయినా మీ ఇద్దరూ ఎప్పుడూ చూడచక్కని జంట. మీ ఇద్దరినీ ఆ దేవుడు కలిపినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలని, ఆనందంగా పిల్లాపాపలతో ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ఆదిత్య ఫ్రెండ్ అనంగానే ఏంట్రా ఈ దీవెనల వర్షం ఏంటి, వరుసగా దీవిస్తూనే ఉన్నావు అంటూ ఆదిత్య అయితే అడుగుతూ ఉంటాడు. అది కాదురా, ఈ మిమ్మల్ని చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తుంది. నాకే కాదు, మీ ఇద్దరినీ చూస్తే ఎవ్వరికైనా అలాగే అనిపిస్తుంది. చాలా చూడముచ్చుటైన జంట అని. కాని ఇలాంటి జంటకి దిష్టి తగలకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా అప్పుడప్పుడు దిష్టి తీయిస్తూనే ఉండాలి. ఎందుకంటే మీ ఇద్దరినీ ఇలా చూస్తూ ఉంటే నా దిష్టే తగిలేలా ఉంది అంటూ ఆదిత్య ఫ్రెండ్ అయితే చెప్తాడు. ఇక ఇంతలో ఆదిత్య ఫ్రెండ్ భార్య అయితే రండి అన్నయ్య, రండి ఆనంది, రండి అంటూ లోపలికైతే తీసుకుని వెళ్తుంది. ఇక నలుగురు కూడా చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరుసటి రోజు ఉదయాన్నే వ్రతానికైతే అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఇక ఆనంది కూడా తలస్నానం చేసి రెడీ అయితే వస్తుంది. ఆనంది పట్టుచీర కట్టుకుని ఎంతో చక్కగా రెడీ అయి బయటికి రావడంతో అది చూసిన ఆదిత్య అయితే ఆనంది వైపే చూస్తూ ఉంటాడు. అప్పుడే ఆదిత్య ఫ్రెండ్ అయితే ఏంట్రా మా చెల్లిని ఏదో సంవత్సరం తర్వాత చూస్తున్నట్టు అలాగే చూస్తూ ఉండిపోయావు, చూపులతోనే కొరుక్కు తినేలా ఉన్నావే అంటూ అడుగుతూ ఉంటాడు. అప్పుడే కాదిత్య అయితే అబ్బే ఏమీ లేదురా అంటూ నార్మల్గా అయితే మాట్లాడుతూ ఉంటాడు. నాకు తెలుసురా నీ భార్య చాలా అందంగా ఉందని, కదా నువ్వలా చూస్తూ ఉన్నావు. మా చెల్లి ఒక దేవత, తను పైలోకం నుంచి దిగివచ్చిన అప్సరసలా ఉంటుంది. నీకు అలాంటి భార్య దొరకడం నీ అదృష్టంరా. అందమైన భార్యే కాదు, అన్ని విషయాలు అర్థం చేసుకోవడం, ఎంతో చాకచక్యంగా ఇంట్లో అన్ని సమస్యలు తీర్చిదిద్దడం, ఇవన్నీ కూడా మా చెల్లెలకి వెన్నతో పెట్టిన విద్యలా ఉన్నాయి. ఎంతో సంస్కారవంతురాలు, ఎవరితో ఎలా మాట్లాడాలో అన్నీ కూడా తెలుసు.
ఎవరితో ఎలా మసలుకోవాలో ఎవర్ని ఎలా పిలవాలో అన్నీ కూడా ఎంతో చక్కగా చేస్తూ ఉంటుంది. మా చెల్లెలు చాలా అదృష్టవంతురాలు. మా చెల్లెలలాంటి భార్య దొరికినందుకు నువ్వు కూడా అదృష్టవంతుడివి అంటూ ఇక ఆదిత్య ఫ్రెండైతే చెప్తూ ఉంటాడు. ఇంతలో ఇక ఆఫీస్కి ఆనంది రాకపోవడంతో సునంద అయితే అడుగుతూ ఉంటుంది. ఆనంది ఆఫీస్కి రాలేదేంటి ఆదిత్య అంటే బయటికి వెళ్ళాడు. మరి ఆనంది ఎక్కడికి వెళ్ళింది అంటూ సునంద అయితే అడుగుతూ ఉండంగా ఎవరూ కూడా మాకు తెలియదని సమాధానం చెప్తారు. ఇంతలో వేరే ఎంప్లాయ్ అయితే మేడం ఎక్కడికో వెళ్తున్నామని చెప్తారు. రేపు ఎక్కడో ఏదో కార్యక్రమముందని అది పూర్తయిన తర్వాత వస్తానని చెప్పారు అంటూ ఇక ఎంప్లాయ్ అనంగానే అప్పుడే సునందకైతే అనుమానం వస్తుంది. అటు ఆదిత్య వెళ్ళాడు. ఆదిత్య కూడా రేపేగా వస్తానన్నాడు. ఆనంది కూడా పనిమీదే వెళ్ళింది. తను కూడా రేపే వస్తుంది అని ఈ అమ్మాయి చెప్తుంది. ఒకవేళ ఇద్దరూ కలిసే వెళ్లారా? ఆదిత్య నన్ను మోసం చేశాడా అంటూ ఆలోచిస్తూ ఉంటుంది సునంద. లేదులే, నా కొడుకు నన్ను మోసం చెయ్యడు. నా మాట అంటే వాడికి వేదవాక్కు. అలాంటివాడు నన్ను ఎందుకు మోసం చేస్తాడు అంటూ ఇక అనుకుంటూ ఉంటుంది తన మనసులో. ఇంతలో జీవన అయితే వస్తుంది. అత్తయ్యగారు మనల్ని చాలా మోసం చేస్తున్నారు. బావగారు ఆనందిని దగ్గరుండి వ్రతానికి తీసుకువెళ్లారంట. మా ఫ్రెండ్ చెప్పింది అంటూ జీవన అంటూ ఉండంగా ఏంటి ఆనంది ఆదిత్య ఇద్దరూ కలిసి వెళ్లారా? మరి నాకు ఈ విషయాన్ని ఆదిత్య ఎందుకు చెప్పలేదు? ఎందుకు నిజాన్ని దాచిపెట్టాడు అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది సునంద. వెంటనే ఆ ఇంటి అడ్రస్ పంపించు. ఆ ఇంటి అడ్రస్కి వెళ్ళి నా కొడుక్కి బుద్ధి వచ్చేలా చేస్తాను అంటూ ఇక ఆనంగానే సరే సరే అత్తయ్యగారు, ఆ ఇంటి అడ్రస్ కూడా మా ఫ్రెండ్ అడిగి తెలుసుకున్నాను. ఇదిగో అంటూ ఇక అడ్రస్ అయితే షేర్ చేస్తుంది. జీవన అయితే అప్పుడే కోపంగా సునంద అయితే బయలుదేరి వెళ్తుంది. నా కొడుకుని నీ కుప్పిట్లో పెట్టుకుంటావా? ఇప్పటి వరకు నాకెప్పుడూ అబద్ధం చెప్పని నా కొడుకు నీ కారణంగా ఈరోజు నాకు అబద్ధం చెప్పాడు. అసలు తట్టుకోలేకపోతున్నాను. నా పెద్ద కొడుకు అంటే నాకు ప్రాణం. వాడు నన్ను మోసం చేస్తే నేను సహించలేను. నీ కారణంగా నన్ను మోసం చేసి ఇంత నైవంచన చేసినందుకు నీకు తగిన గుణపాఠం నేర్పిస్తాను అంటూ ఇక సునంద అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆనంది అయితే వ్రతానికి హడావుడిగా అన్నీ సర్దుతూ ఉంటుంది. అప్పుడే ఇక వ్రతానికి ఏర్పాట్లు జరిగిన తర్వాత అనుకోకుండా ఉన్నట్టుండి కళ్ళు తిరిగి అయితే పడిపోతుంది. ఇక ఆనంది కళ్ళు తిరిగి పడిపోవడంతో ఇక ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఆదిత్య ఫ్రెండ్ భార్య ఇద్దరూ కూడా కంగారు పడుతూ ఇక డాక్టర్కైతే ఫోన్ చేస్తారు. ఒరే నువ్వు కంగారు పడకరా, నిన్నటి నుంచి ఈ వ్రతానికి అన్ని ఏర్పాట్లు చెల్లమ్మ దగ్గరుండి చూసుకుంటుంది కదా, ఒకవేళ అలసటతో పడిపోయిందేమో, నువ్వు కంగారు పడకు అంటూ అనంగానే ఏమో తనకేం జరిగిందో, తనిలా కళ్ళు తిరిగి పడిపోతే నాకు కాలు చెయ్య ఆడడం లేదు, తనని చూస్తూ ఉంటే నాకు భయమేస్తుంది అంటూ ఆదిత్య అయితే అంటూ ఉంటాడు. ఇంతలో డాక్టర్ అయితే వస్తుంది. ఇక ఆనందికి అయితే చెకప్ అయితే చేస్తుంది. మీరు కంగారు పడవలసిన అవసరం లేదు అంటూ అనంగానే అదేంటి డాక్టర్, తను కళ్ళు తిరిగి సడన్గా పడిపోతే కంగారు పడవలసిన అవసరం లేదు అంటారేంటి? ముందు తనకి ఏం జరిగిందో చెప్పండి. తనకి ఎలాంటి ప్రమాదం లేదు కదా? హాస్పిటల్లో జాయిన్ చేయమంటారా? మీ వల్ల కాకపోతే చెప్పండి, పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేస్తాను అంటూ ఆదిత్య అయితే కంగారు పడిపోతూ చెప్తూ ఉండంగా అప్పుడే డాక్టర్ అయితే హలో ఆదిత్య గారు, నాకు కొంచెం మాట్లాడే గ్యాప్ ఇవ్వండి. నాకు మాట్లాడే టైమిస్తేనే కదా నేను మీకు ఏం జరిగిందో చెప్పగలను. ముందు నేను ఏం జరిగిందో చెప్పుకుంటానే మీలో మీరు ఇంత కంగారు పడిపోతూ మాట్లాడేసుకుంటూ ఉంటే ఇక నేను కారణమేం చెప్తాను అంటూ డాక్టర్ అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అప్పుడే సునంద అయితే ఎంట్రీ ఇస్తుంది. ఇక్కడేం జరుగుతుంది? ఇక్కడసలు ఏమైంది? ఆనందికి ఏం జరిగింది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది సునంద. అప్పుడే డాక్టర్ అయితే మీరు కంగారు పడవలసిన అవసరం లేదు సార్, తను ప్రెగ్నెంట్ అంటూ చెప్పంగానే ఆ మాటకి ఆదిత్య అయితే ఒక్కసారిగా షాకవుతాడు. ఇంతలో ఆదిత్య ఫ్రెండైతే నువ్వు తండ్రివి కాబోతున్నావురా, నీ మొహంలో సంతోషమేదిరా? ఇంత శుభవార్త చెప్తే నువ్వు ఎందుకు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు? మాకే ఇంత సంతోషంగా అనిపిస్తుంది అంటూ ఆదిత్య ఫ్రెండైతే చెప్తూ ఉండంగా ఈ మాట విన్న సునంద అయితే ఒక్కసారిగా షాకవుతుంది. ఏంటి, ఆనంది ప్రెగ్నెంటా? ఇప్పుడు తను ప్రెగ్నెంటైతే ఆదిత్య ఎట్టి పరిస్థితిలో కూడా ఆనందిని దూరం చేసుకోడు. ఆనందియే కావాలి అంటాడు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటూ సునందైతే షాకే చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇంతలో ఆనంది అయితే స్ప్రోలోకి వస్తుంది. ఇక ఈ విషయం తెలుసుకుని ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది ఆనంది. ఆదిత్యగారు, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మనిద్దరం కోరుకుని శివయ్య గుడిలో ముడుపు కట్టాము. మీకు గుర్తుందా? మనకి త్వరలోనే పిల్లరు కావాలి అని, అత్తయ్యగారి కోరిక తీర్చాలి అని. అది ఇన్ని రోజులకి నెరవేరింది. నాకు ఎంతో ఆనందంగా ఉంది. నాకు తెలుసు మీ మొహం చూస్తుంటే సంతోషం కనిపించడం లేదు, కాని తొందర్లోనే నేను ఏ తప్పు చెయ్యలేదని నిరూపించుకుంటాను అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య అయితే లేదు ఆనంది,
ఈ సమయంలో కూడా నువ్వు తప్పు చేశావని నిన్ను దూరం చేసుకుంటే అది నా మూర్ఖత్వమే అవుతుంది. నిన్ను దూరం చేసుకోను. నువ్వు ఇంత కాన్ఫిడెంట్గా నేను తప్పు చెయ్యలేదని నిరూపించుకుంటాను అంటున్నావంటే నువ్వు ఏ తప్పు చెయ్యలేదని ఆ విషయంలోనే అర్థమవుతుంది. నిన్ను ఇప్పుడే ఇంటికి తీసుకువెళ్తాను అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. ఇక ఆదిత్య నిర్ణయం తెలుసుకున్న సునంద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అనుకున్నది అనుకున్నట్టు అయింది. ఇప్పుడు ఆదిత్య ఎట్టి పరిస్థితిలో ఆనందిని దూరం చేసుకోడు. నేను ఏం చెయ్యాలి అంటూ సునంద అయితే షాకే ఆలోచిస్తూ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది.